అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 9 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్య ఇవ్వను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7057171356. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు మీన రాశి వారి యొక్క నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1-3-4 పాదాలు, రేవతి 1-3-4 పాదాల వారు ఈ యొక్క మీన రాశి పదిలోకి వస్తారు. మీన రాశికి అధిపతి గురుడు అంటే బృహస్పతి. గ్రహబల ప్రకారము గురుబలము, అదృష్టము, జ్ఞానము, పెద్దలకు ఆశీర్వాదం పెరుగుతుంది. ఇక సూర్యబలము ఆదివారం ప్రభావంతో ఆత్మవిశ్వాసము, ధైర్యం పెరుగుతాయి. శని బలము ఆలస్యమైన పనులు ఓర్పుతో చేస్తే ఫలితం దక్కుతుంది. ఇక బుధబలము మాట తీరుతో ఒక ముఖ్యమైన పని సాధించవచ్చు. చంద్రబలము ఆత్మధికతపై ఆసక్తి పెరుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. ఇక రేపు రోజున పరిహార పరంగా ఉదయము సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వండి. ఓం గృణి సూర్యాయన మంత్రాన్ని 108 సార్లు జపించండి. శ్రీ మహావిష్ణువుని పసుపు పొలతో పూజించండి. పేదలకు శనగపప్పు లేదా అన్నదానం చేయటము శుభప్రదంగా భావిస్తారు. ఇక రేపు రోజున శ్రీ మహావిష్ణువు ఆరాధన మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆదివారం కావడంతో సూర్య భగవాన్ని ఆరాధన ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా రేపు రోజున మీన రాశి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 7. అదృష్ట రంగులు పసుపు, బంగారు రంగు, తెలుపు. శుభదిశ ఈశాన్య దిశ, ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఇక రేపు రోజున భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. డబ్బు, పెట్టుబడులు, అప్పుల విషయంలో పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఇక రేపటి రోజున కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. రేపటి రోజున మధ్యాహ్నం 3:30 తర్వాత మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం, సందేశం లేదా శుభవార్త మీ దృష్టికి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఒక విషయం గుర్తుంచుకోవాలండి. జ్యోతిష్య ఫలితాలు అవకాశాలు మాత్రం చూపిస్తాయి. ఖచ్చితంగా వార్త వస్తుంది. ఎవరి నుంచి వస్తుంది, ఏ సమయంలో వస్తుందని నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ గ్రహస్థితుల ఆధారంగా కొన్ని సంకేతాలు ఎలా ఉంటాయన్నమాట. శుభవార్త ఏ రూపంలో రావచ్చు అంటే ఉద్యోగ సంబంధించిన కాల లేదా మెసేజ్ రూపంలోకి రావచ్చు. పెండింగ్లో ఉన్న పనులు, డబ్బు బకాయిలు లేదా చెల్లింపు గురించి సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సంతోషకరమైనటువంటి వార్త వినవచ్చు. దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితులు మంచి సంప్రదింపు రావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి పని ముందు కదిలే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున ఎవరి నుంచి అంటే ఈ రాశి వారికి శని, గురు ప్రభావాల వలన రేపటి రోజున పెద్దవారి ద్వారా లేదా అధికార సంబంధిత వ్యక్తుల ద్వారా మీకు సమాచారం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొందరికి ఉద్యోగ సంబంధిత అధికార, వ్యాపార భాగస్వామి, అలాగే రేపటి రోజున బంధువు లేదా చాలా రోజులుగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తి ద్వారా మీకు సమాచారం అయితే అందొచ్చు. మరి ఏదైనా ప్రమాద సూచన కూడా ఉందా అంటే రేపటి రోజున పెద్ద ప్రమాదం అయితే సూచనలు అయితే కనిపించలేదు. అయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అనేది అవసరము. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఫోన్లో లేదా సోషల్ మీడియాలో ఒక్కసారి ఆలోచించి మీరు సమయం ఏం సరే తీసుకోండి. మరి మధ్యాహ్నం 3:30 తర్వాత ఎందుకు ప్రత్యేకం మీకు అంటే కనుక ఆ సమయంలో మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా నిలిచిపోయేటువంటి విషయం గురించి స్పష్టత కూడా రావచ్చు. అది మీలో కొత్త ఆసన్న ధైర్యాన్ని కలిగించవచ్చు. మరి రేపటి రోజు చేయవలసిన పరిహారం వచ్చేసి ఉదయం ఖచ్చితంగా కూడా మీరు స్నానమార్జిత శివాలయంలో స్వామి గుళ్ళో ఒక దీపం, శివాలయంలో ఒక దీపం వెలిగించుకొని మీరు రేపటి రోజున 21 సార్లు ఓం నమః శివాయ మంత్రం జపించండి. పేదవారికి పళ్ళు లేదా ఆహారం దానం చేస్తే చాలా మంచి శుభాలు కలుగుతాయి. ఇక రేసు వారికి రేపటి రోజున ఆశాజనకంగా కనిపిస్తుందండి. ముఖ్యంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక విషయం గురించి సానుకూల సమాచారం అందే అవకాశం అయితే ఉంది. అయితే ప్రతి వార్తను ప్రశాంతంగా స్వీకరించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అయితే చాలా మంచిది. మీ సహనము, వివేకం రేపటి రోజు మీకు మరింత ఎక్కువ శుభఫలితాలు అయితే అందిస్తుంది. మరి యొక్క రాశి వారికి కొన్ని అంటే పూర్తి స్వభావం ఈ రాశిలో ఉండే అన్ని రకాల కూడా నక్షత్రాలు, పాదాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి నక్షత్ర ప్రకారం అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుందండి. ఇక గ్రహాల బలం ప్రకారం రేపటి రోజున మీ నక్షత్రం జన్మించిన వారికి
అన్ని రకాలకు కూడా మీకు గ్రహగతులు అన్ని రకాలకు చంద్రుని యొక్క సంచారం వల్ల అయితే అన్ని రకాల అధ్యయంగా మీకు చెప్పొచ్చు. రేపటి మీరు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా స్పందిస్తారు. తమ బాధలను బయటకు చెప్పరు. నమ్మిన వారికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. మోసం చేసిన వారిని జీవితంలో రెండోసారి నమ్మరు. కొత్త ఆలోచనలు మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. స్వతంత్రంగా జీవించడం ఇష్టపడతారు. చాలామంది ఈ రాశి వారిని అర్థం చేసుకోలేరండి. ఎందుకంటే వీరి ఆలోచనలు సాధారణ వ్యక్తుల కంటే చాలా విభిన్నంగా ఉంటాయి. రేపటి మీకు కలిసి వచ్చినటువంటి అండకాలు కూడా రోజని చెప్పుకోవాలి. రేపటి మీరు అండగా కూడా రేపటి రోజు మీరు ఏం సరే ఎక్కువ అంటే ఆధ్యాత్మిక పరంగా మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక రేపటి ఈ రాశి కన్నా కూడా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. అదేవిధంగా ఈ రాశి వారు రేపటి రోజున ఉత్తర దిక్కు ప్రయాణం మీకు కన్నా కూడా మేలు చేస్తుంది. రేపటి రోజున ప్రయాణాలు వ్యాపారాలు ముఖ్యమైన పనుల కోసం మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఈ దిక్కు అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజుకి మీకు ఈ యొక్క రాశి వారు తెలివితేటలు నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. సహనము ధైర్యము సమస్యలు పరిశీలించే శక్తి దూరదృష్టి ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ రాశి వారు బలహీనలు ఏంటంటే కనుక ఎక్కువగా బాధలు దాచుకోవడము, ఒంటరిగా బాధపడము, కొన్నిసార్లు మొండితనము ఈ యొక్క రాశి వారికి అనుకూలమైన రంగాలు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపార పరిశోధన రంగము, విద్యారంగము, మీడియా మరియు కమ్యూనికేషన్ రంగాలు. ఇక వ్యాపార పరిశోధన రంగము, విద్యారంగము ఈ యొక్క రాశివారి గ్రస్తులు దోషాలు అలాగే గ్రస్తులు దశలు గోచరాల ప్రభావం రేపటిలో ఎక్కువగా ఉంటుంది. కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల వారికి కొంత జాగ్రత్త అవసరం అన్నమాట. ఇప్పుడు ఈ రాశివారు సాధారణంగా అనుకూలంగానే ఉన్న సవాళ్ళు ఎదుర్కొన్న రంగాల వారైతే తెలుసుకుందామండి. అనుకూలమైన రంగాలు వచ్చేసి వ్యాపార రంగం అండి. వ్యాపారవేత్తలకు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. భాగస్వామ్య వ్యాపారులకు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ రాశి ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుంచి ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీపై సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం కావచ్చు. సాంకేతిక మరియు ఐటీ రంగాల టెక్నాలజీ సాఫ్ట్వేర్ కమ్యూనికేషన్ రంగాల వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కళా మరియు సృజనాత్మక రంగాల వారికి రచన సంగీతం వారికి రేపటిన మీడియా డిజైన్ రంగాల్లో ఉన్న వారికి తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కూడా ఉందండి. కొత్త ప్రతికూలంగా ఉండే లేదా జాగ్రత్తగా అవసరమైన రంగాలు వచ్చేసరికి కూడా మీరు రియల్ ఎస్టేట్ రంగం అండి. ఆస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా పత్రాలు పూర్తిగా పరిశీలించడం మంచిది. అప్పులు మరియు పెట్టుబడులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞులకు సలహా తీసుకోవడము అవసరము. హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉందండి. ఇక భాగస్వామ్య వ్యాపారాలు భాగస్వామ్య అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి స్పష్టం చేసుకోవడం మంచిదండి. కోర్టు మరియు వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు న్యాయపరమైన విషయాలు కొంత ఆలస్యం లేదా ఒత్తిడి ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఇక రేపటి ఈ రాశి వారి సహనంతో వ్యవహరించి చాలా అవసరము. ముందు ఉన్నటువంటి వ్యాపారాలు త్వరగా లాభాలు వస్తాయని చెప్పి పథకాలు నిర్ధారణ లేనటువంటి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త మాత్రం తీసుకోవడం మంచిది. ఇక రేపటి ఈ రాశి వారికి అందరికీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. రేపటి మీ తొందరపాటు భావోద్వేగ నిర్ణయాలు మాత్రం ప్రతికూల ఫలితాలు దారితీయవచ్చు. ఉద్యోగం, విద్య, సాంకేతిక రంగాలు మరియు వ్యాపార రంగాలు కృషి చేస్తే మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామ్యాలు అలాగే ఆస్తి లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్త కూడా అవసరము. ఇది సాధారణంగా జ్యోతిష్ సాధారణ విశ్లేషణ మాత్రమే వ్యక్తిగత జాతకం అండి. దశలు గోచరాల ఆధారంగా రేపటి రాశి వారికి అండగా కూడా మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రేపటి 3:30 నిమిషాల తర్వాత కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్న సూచనలు కూడా ఉన్నాయండి. మీరు చాలా కాలంగా ఎదుర్కొన్న ఒక విషయం గురించి స్థానికులు సమాచారం పొందే అవకాశం కూడా ఉంది. మీ మనసులో చాలా రోజులుగా ఒక ప్రశ్న తిరుగుతూనే ఉందన్నమాట. ఎప్పుడు ఏ పని నుంచి పూర్తవుతుంది, ఎప్పుడు ఆ వార్త వస్తుంది, ఎప్పుడు నా కష్టం ఫలిస్తుంది అనే అవకాశం మీరు ఎప్పుడు కూడా సందేహ సమాధానం దొరికే అవకాశం అయితే సమయం దగ్గర పడుతుందని చెప్పుకోవాలండి. రేపటి మధ్యాహ్నం 3 గంటల పురుష తర్వాత ఒక ఫోన్ కాల్ కానీ, సందేశం కానీ, ఒక ఈమెయిల్ కానీ లేదా ఒక ప్రత్యక్షంగా ఎవరైనా చెప్పే సమాచారం ఇలా మీలో కొత్త ఆశలు కలిగే అవకాశం అయితే స్పష్టంగా రేపు కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారికి ఇంటర్వ్యూ ఎంపిక లేదా తదుపరి దశకి రేపటి సంబంధించి ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉండవో చెప్పుకోవాలి. అదే వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు రేపటి ఎదుగుదలకు దారితీసే పరిచయం కూడా ఏర్పడబోతున్నాయి. అలాగే కుటుంబం చాలా కాలంగా దొరికినటువంటి వ్యక్తి సంప్రదింపు రావచ్చు. తొలగిపడే ఒక బంధం మళ్ళీ దగ్గర పడము లేదా కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్త వినడము ఇటువంటి పరిస్థితులు అయితే తప్పకుండా ఏర్పడుతున్నాయి. అయితే ఈ శుభవార్తలు మీ జీవితాన్ని చేతితో ఊహించకుండా ప్రశాంతంగా స్వీకరించడం మంచిది. ఎందుకంటే ప్రతి సమాచారం జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుందని చెప్పి తెలుసుకోండి. సంతోషాన్ని, ధైర్యాన్ని, ముందుకు సాగాలని నమ్మకాన్ని ఇచ్చే అంశము రేపటి కనిపిస్తుంది. ఇక రేపటి రోజున మేన్ రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక ఉపశమనము, ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు, కుటుంబ సహకారం లభించే అవకాశం ఉన్న రోజు. శ్రీ మహావిష్ణువుని మరియు సూర్యభగవాన్ని ప్రార్థిస్తే రేపటి మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసిన మేన్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.